ఇక అటు ఇటు చిన్నగా మెల్లగా మీ నర్సే తాత ఇక కొండారెడ్డిపల్లి కొండారెడ్డిపల్లి కాడికి ఇక చిన్నగా చేరుకున్నాడు. ఇక మరి కొండారెడ్డిపల్లి కోల్యాగ మరి రాష్ట్రాన్ని ఏలుబడి చేస్తుంది. ఇక మరి చిన్ననాడు ఎట్లా పుట్టే ఎట్లా పెరిగే ఏం చేసే ఏంది ఏం కదా. ఇక మరి కొండారెడ్డి కోల్యాగ గురించి మరి ఊరోళ్ళు ఏం చెప్తారు ఒక కథ మాత్రం ఏందో ఈయన చెప్తా. ఇక అటో ఇటో ఇక సుట్ట పాడైపోను. దీనికి ఎవరైనా మంత్రాలు చేయవచ్చు. ఈ సుట్ట కూడా కాల్చలేదుగా పోయినకో. మరి మా మనవాడు రేవంతమయ్య పేరు చెప్పగానే సుట్ట కూడా అదురు పుట్టిందులో. ఎందుకంటే చిన్నప్పటి కోయిలాగా ఎప్పుడు ఫైటర్ అట. ఫైటర్. ఇక మరి భయానికి సుట్ట పాడైపోను. సుట్ట కూడా కాల్చలేదు. ఇక రాంగ పోంగ మొత్తానికి అయితే ఇక చేరుకుండు మీ దాదు కొండారెడ్డిపల్లి చేరుకుండు. కనపడుతుంది ఆ బోర్డు. ఇదే ఇక పోదా లోపలికి పోదా. ఏం సంగతి అంత నిమ్మలేనా? దుకాణం బాగానే పెంచావుగా. ఎంత కోటి అమ్ముతున్నావు? వామ్మో ఈ సమితి 100 పెట్టింది. నాకు కోసిన అయినాయా 100 రూపాయలు. వేరేకో నర్సే తాత కాడ కూడా 100 రూపాయలు తీసుకుంటావా? వామ్మో చిన్న సమితి ఏం కానట్టు అత్త గంజి పోస్తలేదా? నాకు అంత అనుమానం పడుతుంది. రేవంతమే లేక అజగాడిదే ఉన్నట్టుంది దశ. అంతేనా? ఇక్కడ అంత అజకారాలే ఉండు దశ. ఏపాడుతూనే ఉంది ముఖ్యమంత్రి ఊరు. ముఖ్యమంత్రి ఊరు ఏపాడుతూనే ఉందంటే పనులు తీస్తుంది మా మనవరాలు. ముఖ్యమంత్రి ఊరు ఏపాడుతూనే ఉంది. దగ్గరనే ఉంది. 3 కిలోమీటర్ ఉంది. 3 కిలోమీటర్లు ఉన్నది. ఇక మరి తాత ఎండల వాడు వచ్చి సొడలు పోతుంది. ముసలోడు షెడ్డో పడ్డో కాయ ఇస్తా తాగు తాత తిను తాత అంటలే సమితి. అమ్మో 100 రూపాయలు ఇయ్యి ఘోషణ లేవా? 100 రూపాయలు తే అంటుంది సమితి. గీసవండి సమితులు ఉంది ఇక్కడ. మొత్తానికి ఇక రేవంతమయ్య లేక నువ్వు కూడా అజ్జగారిదానివే ఉన్నట్టు సమితి అంటే ఇక చిన్నగా ఏమనుకుందో ఏం కదో మళ్ళీ పిలిచి ఇచ్చింది. ఎట్టిచ్చి నేను దిచ్చినందుకు ఇచ్చిందా? నేను దిచ్చినందుకే ఇచ్చిందా? ఏం పాప ఎండకు కొల్లి నడిచింది అట్టరా నోరు ఎండిపోతుంది పాప ముసోడు అని ఇచ్చింది. అమ్మా ఇక చూసిర్రా ఏం చేయ మీ నర్సే తాత అంటే ఇక షెడ్డో పాటో మరి ఇక ముసలు ఆయన ఆతలు చెప్పే ముసలు ఆయన ఆకలి కొని దూపకొని ఉండేవని మళ్ళా లోపల ఆమెకు ప్రేమ పేగు బొర్రి మళ్ళీ ఇప్పుడు ఇచ్చింది. అంతేనా? ఏహే ఇక నేనేమంటున్నా. చూస్తున్నారు ఇగో మా మనవాడు రేవంతమే చూడు రోడ్డు బొమ్మడికి వేయించుకుంటుండో భలే పడుతుంది. నీ దండం పెడుతుంది. పెద్ద రోడ్డు పడ్డాడే పడుతుంది. కొత్తగా ముద్దుగా తయారు చేసుకుంటుండగా రోడ్డు కూడా. ఇక పోదాం లోపలికి పోదాం. ఊరు సంవత్సరమే. ఓ పిల్ల వేరేకో మగోడు ఆస్తలేడే. చిన్నగా మెల్లగా వచ్చిండే మీ నర్సే తాత. అయ్యా అనుకున్నా ఇగోదే కనపడుతున్న ఆదుల్లో ఓ పిల్లగా మంచిగా పట్టేసా. రంగమ్మ నిలయం. రంగమ్మ ఎవరనుకుంటుర్రో? రేవంతమయ్య నాయనమ్మ. ఇక వాళ్ళ అయ్య పేరు నరసింహారెడ్డి, వాళ్ళ అమ్మ పేరు రామచంద్రమ్మ, ఇక వాళ్ళ అన్న పెద్దన్న పేరు భూపాల్ రెడ్డి, రెండో గాయన పేరు కృష్ణారెడ్డి, మూడో గాయన పేరు తిరుపతి రెడ్డి, నాలుగో గాయన రేవంతం రెడ్డి, ఇక ఐదో గాయన జగదీశ్వర్ రెడ్డి, ఆరో గాయనేమో కోటల రెడ్డి, ఏడో గాయన చిన్నకృష్ణారెడ్డి. మొత్తానికి రేవంతమయ్య పుట్టి పెరిగిన మాతృభూమి మీద మీ నర్సయ్య తాత అడుగు పెట్టిండు. ఇక ఇండ్ల పూట తగులుతా. మరి ఏం చెప్తారు జనాలు ఎట్టెట్టే సంగతి. మరి పెద్ద మనిషి రేవంతం సారు ముఖ్యమంత్రి అయిపోయినాక ఇటు మొఖాన వస్తుండా మళ్ళీ చూస్తలేడా? మరి షెడ్డో పడ్డో ఎంతసేపు చెప్పు. మరి కన్న తల్లి దాంటిది ఉన్న ఊరు కాబట్టి ఇక మరి పెద్ద మనిషి మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి జర్రంతా ఏమన్నా ఇక గదే ఉన్నమాట ఏంది గదే. ఇక గాడికే పోతా గాలిని అడుగుతా ఏమంటారో చూద్దాం. చూస్తూనే ఉండరు మన ఏం నేను. ఇక మరి కోల్యాగ కలిసింది. కొండారెడ్డిపల్లి కోల్యాగ కలిసింది. మరి ఈ కోల్యాగ ఏం చెప్పబోతుంది ఏంది ఏం కదా చెప్పు. ఎట్టేట సంగతి ఏంది ఎట్టేట ఉంది కొండారెడ్డిపల్లి సంసారం? కొండారెడ్డిపల్లి అంతా బాగానే ఉంది. అంతేనా? ఇక మరి ఇంకేంది పెద్ద మనిషి మీ ఊరు పెద్ద మనిషి ఆ ముగ్గుదారా రాష్ట్రానికి
పైసలు బాగానే పంపిస్తుండే ఊరుకో. ఇంక వచ్చేటివి వస్తూనే ఉన్నాయి, ఏవేమో ఆపలేదు. అయితే మొత్తం బాట కూడా బొమ్మాట చేస్తుండగా, మొత్తం పెద్ద పెద్ద రోడ్ వేస్తుండు. రోడ్ కూడా డబల్ రోడ్ అవుతుంది, అంతేనా? 4-way రోడ్ సెంటర్ లైన్. ఇప్పుడు పెద్ద మనిషి రేవంత్ అయ్య గద్దె నెక్కినాక ఇప్పుడు ఏడాది కాలంలో ఏం చేసిండు ఊరుకో? ఊరుకు ఇప్పుడు 4-way రోడ్ వచ్చింది, ఏయ్! సోలారు